Hey guys, welcome back to my channel. So in this episode నా ఫ్రిడ్జ్ని నేను ఎలా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటానో చూపించిపోతున్నా. అండ్ మోస్ట్లీ ఇది జీరో కాస్ట్ అనమాట, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. నా దగ్గర ఏవైతే ఉన్నాయో నేను వాటిని యూజ్ చేసుకొని నేను ఆర్గనైజ్ చేసుకుంటా ఫ్రిడ్జ్ని. వీటి కోసం నేను సపరేట్గా మళ్ళీ ఇన్వెస్ట్ చేయను ఆర్గనైజర్స్ కోసం, వాటి కోసం. ఐ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్, బట్ ఎవరికి ఏది ఈజీగా అయితే, ఏది యాక్సెసిబుల్గా అయితే అలా చేసుకుంటారు. బట్ నాకు ఇది అలవాటు అయ్యింది ఈ ప్రాసెస్, సో నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ క్లియర్ చేసేసాను, ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి. నెక్స్ట్ వాటిల్లో ఏవైతే ఎక్స్పైర్ అయిపోయాయి, ఏవైతే ఇంకా యూజ్ ఉండవు అని అనిపించాయో అవన్నీ నేను క్లియర్ చేసేసాను. తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసి, యాక్చువల్లీ ఇక్కడ నేను వాష్ చేయలేదు బికాజ్ నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటా. సో దానివల్ల నాకు అంత పని పట్టదు అనమాట ఎప్పుడు క్లీన్ చేసుకున్నా. సో లాస్ట్ టైం చేసినప్పుడు నేను వాష్ చేశాను. సో ఈసారి నేను ఓన్లీ వెట్ క్లాత్తో అన్నీ క్లీన్ చేసి డ్రై చేశాను అనమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కింద బాస్కెట్ ఉంటుంది. సో దానిలో నేను ఆనియన్స్ అండ్ పొటాటో స్టోర్ చేసుకుంటా. సో వాటికి కొంచెం మట్టి, డస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా పేపర్, కార్డ్బోర్డ్ ఇలాంటివి ఏమన్నా పెడుతుంటాను. సో అవి అయిపోయిన వెంటనే ఈ పేపర్స్ కూడా నేను తీసేసి మళ్ళీ కొత్త పేపర్తో రీప్లేస్ చేసుకుంటా. సో దానివల్ల కిందంతా నీట్గా ఉంటుంది. అండ్ కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ ఇలాంటివన్నీ వచ్చేసరికి నేను వాటిని పీల్ చేసేసి, క్లీన్ చేసి, డ్రై చేసి ఇట్లా బాక్సెస్లో పెట్టుకుంటా. సో పాడవకుండా ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నమాట. అండ్ కుకింగ్ చేసినప్పుడు కూడా అవన్నీ నేను ఒకసారి బయట తీసేసుకుంటా, ఎక్కువసార్లు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే అవసరం పడదప్పుడు. జింజర్ గార్లిక్ కూడా నేను ఒకటే బాక్స్లో స్టోర్ చేసుకుంటా. సో హనీ బాటిల్స్ అండ్ గీ బాటిల్స్ ఇలా గ్లాస్వి అన్నీ నేను మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తాను. బట్ ప్లాస్టిక్ వచ్చేసరికి 1 or 2 times యూస్ చేస్తాను. తర్వాత మళ్ళీ నేను వాటిని గ్లాస్ జార్స్తో కానీ వేరే వాటితో కానీ రీప్లేస్ చేస్తాను. సో ఏవైతే రీయూస్ చేయొచ్చో అవి నేను రీయూస్ చేయడానికే ట్రై చేస్తాను మోస్ట్లీ. సో టొమాటోస్ ఇలాంటివన్నీ వచ్చేసరికి నేను కవర్లోనే పెట్టుకుంటా, ఎందుకంటే అవి ఫాస్ట్గా యూస్ చేసేస్తాం కాబట్టి ఆ కవర్స్ని పాడేయచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ వచ్చేసరికి నేను ఒకటే బాక్స్లో పెట్టుకుంటాను. సో ఎప్పుడైనా జ్యూస్ చేసుకొని తాగాలనిపిస్తే ఈజీగా ఉంటుందని, లేదంటే బద్దకిచ్చేస్తాను. అండ్ ఉన్న ట్రేస్లో నేను ఎప్పుడూ ఒక ట్రే ఎంటీగా ఉండేలా చూసుకుంటా. సో లంచ్ కానీ ఏమన్నా కొంచెం ఎక్సెస్ వండేస్తే అవన్నీ దానిలో పెట్టుకోవచ్చు అని చెప్పి పాలు అవి కూడా దానిలో పెట్టుకుంటా. అండ్ సైడ్ డోర్ దగ్గరికి వచ్చేసరికి నేను ఇట్లా బాక్స్ ఐటమ్స్ అలాంటివి పెట్టుకుంటా అనమాట. అవి ఈజీగా పట్టేస్తాయి కాబట్టి. మసాలా పౌడర్, కొరియాండర్ పౌడర్, సాంబార్ మసాలా, ఇవి సాసెస్ ఇలాంటివన్నీ. లెమన్స్ కూడా నేను ఆ సైడ్ ర్యాక్లో పెట్టుకుంటా, కనిపిస్తాయి ఈజీగా. ఎగ్స్ వచ్చేసి నేను బయట పెట్టుకుంటాను, ఎందుకంటే ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం నాకు అంత ఇష్టం ఉండదు. అండ్ అవి ఫాస్ట్గా వాడేస్తాం కాబట్టి బయట ఉన్నా పర్వాలేదు. సో నాకు ఆ ర్యాక్ కూడా ఫ్రీ ఉంటుంది, స్పేస్ ఏమన్నా పెట్టుకోవడానికి అని చెప్పి అలా. లైక్ ఆన్లైన్లో చాలా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి ఇలా పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. బట్ నా వరకు వచ్చేసి నా దగ్గర ఏమున్నాయి, నాకు అవి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఎక్కువ సామాన్లు పెట్టుకోవాలనుకోను నేను. సో నాకు అలా సరిపోతుంది. ఎప్పుడన్నా అవసరం అనిపిస్తే అవి కొనుక్కుంటూ ఉంటాను. అన్నీ ఒకసారి కొనుక్కోవాలి అలా లేదు, ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడే కొనుక్కుంటా. సో ఫస్ట్ ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసి, బయట అంతా మెస్సీగా అయిపోయి సామాన్లన్నీ ఇంకా లోపల పెట్టేసి అప్పుడు బయట క్లీన్ చేసుకున్నాను నేను. సో దిస్ ఈజ్ హౌ ఐ ఆర్గనైజ్ మై ఫ్రిడ్జ్. అండ్ నాకు తెలిసినంత వరకు నేను చాలా రియలిస్టిక్గా అండ్ మీకు ముందుగా చెప్పినట్టే జీరో బడ్జెట్లో ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపించాను అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.